మాఘపురాణం 6వ అధ్యాయం. భోగపురం అను నగరంలో సదాచారుడు దైవభక్తుడకు ఒక బ్రాహ్మణోత్తముడు నివసించుచుండును. అతనికి అందాల భరణి వంటి ఒక కుమార్తె కలదు. ఆ కన్య పేరు సుశీల. మంచి శీలం కలది, మంచి బుద్ధిమంతరాలు. చిన్నతనం నుండి దైవభక్తి కలదే. ఎల్లప్పుడూ ఏదో ఒక వ్రతమును స్వీకరించుచు పురాణ పట్టణం నందే సదా మనసు నిలిపి కాలం గడుపుచు ఇత్తవత్సరాలైన పుణ్యము చంద్రుని వలె మోము గలదై ఉండెను. ఆమె గుణములు తెలుసుకొని ఆమె వద్ద అన్ని లక్షణములు ఉండడం వల్ల మృగశృంగుడు సుశీలుని పెళ్లాడదలిచాడు. ఒకనాడు సుశీల తన ఇద్దరి స్నేహితురాలతో కలిసి కావేరీ నదికి స్నానమునకు బయలుదేరి వెళ్ళినది. ఆ సమయమున ఒకనొక ఏనుగు అడవి నుండి గీంకారం పెట్టుచూ వచ్చి స్నానార్థమై వచ్చిన ఆ ముగ్గురు కన్యలను తరుమును. వాడు భయపడి ఏనుగుకు ముందు వెనుక చూడక పిక్కబలం కొలది పరుగులుచుండగా దారిలో గట్టులేని నూతిలో పడి ప్రాణములు విడిచిరి. ఆ సంగతి వారి తల్లిదండ్రులకు తెలిసి వచ్చి చూసేసరికి ముగ్గురు చనిపోయి ఉన్నారు. ఆ వార్త మృగశృంగునకు తెలియచి అతను వచ్చి ఆ ముగ్గురి మృతదేహమును చూశాడు. ఎక్కడ లేని దుఃఖము కలిగింది. వారిని ఎటులైనా బ్రతికించే వాళ్ళని సంకల్పించి వారి తల్లిదండ్రులతో తమ బిడ్డల మృతదేహములను కాపాడుచూ ఉండండి చెప్పి తాను సమీపమునున్న కావేరీ నదిలో రొమ్ము వరకు దిగి ధ్యానం చేయసాగాను. అంతలో అడవి అంతా గర్జించుకుంటూ తిరిగి ఆ ఏనుగు నీటిలో దిగి తపస్సు చేసుకుంటున్న మృగశృంగుని వద్దకు వచ్చినది. అయినను మృగశృంగుడు చెల్లించలేదు, నిర్భయంగా ధ్యానిస్తూనే ఉన్నాడు. ఏనుగు కూడా మృగశృంగునికి ఎదురుగా నిలబడి దీక్షగా చూడసాగింది. అటులో కొంచెం సేపు నిలబడి తటాలను తన తొండంతో మృగశృంగుని పట్టుకొని తన వీపు పైన ఎక్కించుకున్నది. అయినను ఆ బ్రాహ్మణ కుమారుడు భయపడక ఇది అంతయో శుభసూచకమని తలిచినాడు. నీరు మంత్రించి ఏనుగుపై చల్లాడు. తన 2 చేతులతో దాని శరీరాన్ని నిమిరాడు. క్షణంలో ఆ ఏనుగు తన రూపం వదిలి ఒక దేవతా రూపంలో నిలబడి తనకు శాప విమోచన కలిగించిన ఆ మృగశృంగునకు నమస్కరించి దేవలోకమునకు పోయెను. వింటివా దిలీప మహారాజా, మాఘస్నాన ఫలం వల్ల ఏనుగునకు శాప విమోచనమై ఎట్లు నిజరూపం వచ్చినదో అని మిగిలిన వృత్తాంతం కూడా శ్రద్ధగా ఆలకింపుడని ఇట్లు చెప్పతొడంగెను.